Okay, so welcome to the Biker celebrations. Congratulations, everybody. Super job, superb. So this is Abhilash Reddy Garu, the director of the movie, who's done a fantabulous job. And alage Malavika, you have done such a crazy job. Anta stable ga. అసలు అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఎమోషన్స్ ఇంతకుముందు చూసినటువంటి మాళవికకి ఈ సినిమాలో మాళవికకి చాలా డిఫరెన్స్ ఉంది. వెరీ వెరీ సూపర్. అండ్ మా బుల్లెట్ సునీల్ గారు ఇవాళ నుంచి మీ పేరు మారిపోయిందండి. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు, ఇప్పుడు యాంగ్రీ ఫాదర్ రాజశేఖర్ గారు. సింప్లీ సూపర్ సార్, చాలా బాగా చేశారు. అండ్ నిరూప్, కంగ్రాచులేషన్స్ టు యూ. అన్వర్ క్యారెక్టర్ చించేశారు మీరు. కొంచెం మీ కాలు కూడా క్యారెక్టర్ పరంగా దెబ్బతినింది, బట్ ఆ తర్వాత మీరు బాగుపడ్డారు. చాలా బాగా చేశారు. కానీ మీ అందరికన్నా ఎక్కువ మార్కులు వాడికి వచ్చేస్తుంది సార్. శౌర్య ఎందుకు తాత అన్న ఏం చేస్తాం సార్, కాలంతో పాటు మనం కూడా మారాలి. నన్ను కూడా కొంతమంది అమ్మమ్మ అంటున్నారు. సో కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఏమో నేను బైకర్ అనే టైటిల్ చూసినప్పుడు ఇది మేబీ ఎక్కువగా యూత్కి అలాగే బాయ్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందేమో అనుకుని వెళ్ళాను నేను. ఎందుకంటే శర్వా లుక్ గెటప్ అవన్నీ చూసినప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారంటే సమ్ ఎమోషనల్ కోషెంట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంది అని వెళ్ళిన తర్వాత మాత్రం ఇది ఫర్ ద కంప్లీట్ ఫ్యామిలీ. అదో సత్యం. దిస్ ఇస్ ఫర్ ద కంప్లీట్ ఫ్యామిలీ. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఇది. సో కంగ్రాట్స్ ఆన్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రాజశేఖర్ గారు. సార్, సునీల్ గారు, మీకు వస్తున్నటువంటి రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి సార్? ద మోస్ట్ బెస్ట్ రెస్పాన్సెస్ దట్ యువర్ గెటింగ్ చెప్పండి సార్. చాలా లవ్తో ఉంది రెస్పాన్స్. నన్ను ఐ మీన్ థియేటర్లో వెళ్ళి చూశాను, చాలా ఆడియన్స్ని కలిశాను. వాళ్ళ ఫుల్ లవ్తో వాళ్ళు చెప్తున్నారు సినిమా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ యూ అన్నట్టు అందరూ అంటుంటే నాకు అప్పుడే తెలిసిపోయింది, ఓ మన సినిమా సక్సెస్. వాళ్ళ మాటల్లోనే తెలిసిపోయింది. అదే సార్. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు జెన్యున్గా తెలిసిపోతుంది కదా రియాక్షన్స్. అంటే కొన్ని తెచ్చిపెట్టుకున్న ఉంటాయి, కొన్ని ఏమో జెన్యున్గా వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద సీన్స్. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. వాట్ అబౌట్ యూ మాళవిక? వాట్ ఆర్ ద బెస్ట్ రెస్పాన్సెస్? యా. సో ఇప్పుడు మనం 7th కి రికార్డ్ చేస్తున్నాం కదా, ఎవ్రీ డే ఐమ్ వేకింగ్ అప్ టు 3-4 మెసేజెస్, ఐమ్ గెటింగ్ కాల్స్. అండ్ నేను నా గురించి మీకు తెలుసు, ఐఎమ్ లైక్ అబ్సల్యూట్లీ నాట్ ఆన్ సోషల్ మీడియా, నాట్ ఆన్ ఎనీథింగ్, బట్ పీపుల్ ఆర్ ఫైండింగ్ మై నంబర్, దే కాలింగ్ మీ టు టెల్ me that it's a great movie, I'm hearing great things about it, I'm going to go watch it, or I've already watched it. My mummy aithe she was in Tamil Nadu and she went and watched the film there. I'm feeling very loved, and we're cheppinattu it's a very new character. Of course I knew it when Abhi told me the story, but again etla pan ayindi anedi when I watched the entire film is when మీ క్యారెక్టర్ గురించి నాకు బాగా నచ్చినటువంటి ఒక సీన్ చెప్తాను. అంటే ఎవ్రీ సీన్ లోను అభిలాష్ మేడ్ యువర్ క్యారెక్టర్ టు రియాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే విచ్ జనరలీ ఈజ్ నాట్. సో మీకు డెలివరీ అయ్యే టైంలో ఎనీ ఉమెన్ లేడీ వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండాలి అని అనుకోవడం అనేది ఇట్స్ అ వెరీ న్యాచురల్ అండ్ నార్మల్ థింగ్. సో తను రాకుండా లేటుగా వచ్చినప్పుడు నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యుల్ షౌట్ అట్ హిమ్, గట్టిగా అరిచేస్తావు నువ్వు, ఇప్పుడు అరిచేసి ఎందుకు ఇలా చేసావు, నీకు నాకన్నా అదే ఇంపార్టెంట్ అలాగని చెప్పి. బట్ యూ జస్ట్ వెంట్ అండ్ యూ పుట్ యువర్ హెడ్ ఆన్ ద షోల్డర్. సో దట్ వాజ్ something very different. Yeah, because Ananya and Vicky are a team, India. When whatever decision they've made, they've always made it together. He didn't use the usual trope of okay, Amma is stopping him from doing something. They always made that decision together till they reached a point in the film. And మీరు కూడా మీ కెరియర్ లో ఫ్లరిష్ అవుతూ ఉన్నారు కదా సినిమాలో. అవును, మీరు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్సో ఫ్లరిషింగ్. కాన్వర్సేషన్ ఏ కాదు, ఇట్స్ a very fresh new sort of a love story. Yes. అండ్ అభిలాష్ గారు మీ మేకింగ్ టేకింగ్ టాప్ క్లాస్ అండి. ఎందుకంటే ఒక మూవీని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ జనరేషన్లో మన ఫోన్లకి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూడాలి అంటే డైరెక్టర్కి అంత విషయం ఉండాలన్నమాట. లేకపోతే మనం ఇలా వెళ్ళిపోతాం. సో యూ మేడ్ మీ అట్లీస్ట్ వాచ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ బికాస్ ఐ వాజ్ ఎన్గ్రాస్డ్ ఇన్ ఈ షాట్, ఇది, ఆ మ్యూజిక్, ఎడిట్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అన్నీ ఇంకా అలా క్యాప్చర్ చేస్తూ కొత్తగా అనిపించింది నాకు త్రూ అవుట్ ద ఫిల్మ్.
ఐ రియలీ లైక్. అండ్ మీ వన్ లైనర్స్ ఏవైతే త్రూ అవుట్ ద మూవీ రాజశేఖర్ గారు చెప్పినవి చాలా క్యాచీగా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసేవాడే భయపడతాడు అన్నారు కదా, అది ఓ యా, అసలు మనం కూడా అట్లా లైఫ్లో మనం ఇప్పుడు ఎవరైనా పిలిస్తే కూడా నువ్వు ముందుకు రారా, నువ్వు ఇటు వచ్చి నాతో మాట్లాడు, నేను నిన్ను వెనక్కి తిరిగి చూసి మాట్లాడను అని అంత నన్ను మోటివేట్ చేశాయి. సో వాట్ మేడ్ యూ యాక్చువల్లీ మేక్ దిస్ ఫిల్మ్? ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక కాన్సెప్ట్ అనుకుంటేనే అమ్మ ట్రాక్స్, రేసింగ్ ట్రాక్స్, అమ్మమ్మ చాలా కష్టం కదా. అంటే అదే ఇప్పుడు నేను లూజ్ అని వెబ్ సిరీస్ చేశాను. యా, దట్స్ ఆల్సో సూపర్ డూపర్ హిట్. అవును, అక్కడ ఏంటంటే ఎయిర్ రైఫిల్ ఒక స్పోర్ట్ చేశాను. అక్కడ స్పోర్ట్ చూసి చాలా మంది నాకు కాల్ చేశారు, అన్న మాది కూడా ఒక స్పోర్ట్ ఉంది అన్న, మోటార్ క్రాస్ వచ్చి చూడు అన్నప్పుడు ఐ వెంట్ త్రూ అండ్ మెట్స్ చాలా మంది కలిసాక నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు రేసర్స్ అంటే ఏంటి, టఫ్ ఉంటారు, మీకు రేస్ ట్రాక్ లో వన్ బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ కెరియర్. ఎగ్జాక్ట్లీ, అంత టఫ్గా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. బట్ లైఫ్కి వచ్చే వాళ్ళు ఫ్యామిలీస్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో నాకు ఆ డ్రామా నాకు బాగా నచ్చింది. సో బికాజ్ నవ్ డేస్ కదా యూత్తో పాటు మన ఫ్యామిలీ కూడా అట్రాక్ట్ చేయాలి. అవును, నాకు ఓకే, ఇది నాకు బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ స్పోర్ట్ కూడా చాలా అన్నోన్ స్పోర్ట్. ఇప్పుడు బైక్ అనేది ఒక ఎమోషన్ అండి అందరికి. ఇప్పుడు మీరు బైక్ లో ఎప్పుడైనా వెళ్ళారా? యా, ఐ హావ్ మై బైక్. నేనే నా కైనెటిక్ డ్రైవ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళేదాన్ని. బైక్ కాదు కానీ సో అదొక ఎమోషన్ కదా. అవును, అది మన ఇండియన్ ఎమోషన్ బైక్స్ అనేది. పక్కా ఎస్, అందరు యూత్ అందరూ బాగా 18 దాటిన తర్వాత ఒక్క బైక్ అయినా కావాలనుకుంటారు. సో అది నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి. తమిళ్లో విజయ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఇంటికి ఒక బైక్, ఇల్లుతో పాటు బైక్ కూడా. వావ్, సూపర్. సార్ మీరు సినిమా నుంచి ఏమైనా అలా ఏమైనా యాంకర్లకు ఒకటి ఇద్దామని ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏ బైక్ కావాలి? నాకు గేర్లు లేని బైక్ ఇవ్వరా? చాలా ఇలా డ్ర్ అంటే వెళ్ళిపోయేటువంటి బైక్. యా యా, అంటే ఇప్పుడు టెస్లా వాడు కార్లు డ్రైవర్ కూడా లేకుండా ఇచ్చేసాడు కదా, ఫ్యూచర్ లో బైక్లు కూడా అలాగే వస్తాయేమో కంగారుగా ఉంది. వచ్చినా రావచ్చు. యా, సో సూపర్ అండి. ఎవరైతే ఇంకా మూవీ చూడలేదో, థింకింగ్ దట్ ఇది కంప్లీట్ గా ఒక బైక్ కి సంబంధించి, రేసింగ్ కి సంబంధించిన సినిమా అంటే మీరు పొరపడ్డారు. ఇది అలాంటి, ఇట్ బైక్ ఇస్ దేర్, బట్ దాంతో పాటు ఇమోషన్ ఇస్ మోర్ ఆన్ హౌ ఒక పర్సన్ ఎలా ఎదగాలి లైఫ్లో, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాన్ని ఎలా అధిగమించి బయటికి రావాలి అనేది ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నిరూప్, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే వేశారో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. I think the first time innappude like I was very intrigued with this character. It was so interesting. థియేటర్ లో మీకు చాలా అరుపులు అంతా అవును, నేను వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నాను థియేటర్ లో. నోబడీ రికగ్నైజ్ మీ. అంటే లుక్ డిఫరెంట్ కదా, అరే ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారా. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ అన్రికగ్నైజబుల్ యు ఆర్. యా సో అండ్ ఆల్సో in second half అయితే we have a beard kada. That beard was there because his whole face is burnt. Correct. In essence he has that fake beard so that he doesn't want to show his real face out, and he has that beard I mean so people will not be able to recognize me, but then again the love they share kada for this character Anwar is just immense. I'm so happy that I did this role. Super. We also thoroughly enjoyed. నాకు ఏమనిపించిందంటే అభిలాష్ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ లైక్ రాజశేఖర్ గారిని, బుల్లెట్ సునీల్ అని అనుకొని చేయటమే బిగ్గెస్ట్ హిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అసలు ఆయన తీసుకొని వచ్చి ప్లేస్ చేయడం, ఎందుకంటే రాజశేఖర్ గారు అంటే మనకు యాంగ్రీ యంగ్ మ్యాన్, ఆ బుల్లెట్ అన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయింది. అండ్ మాళవిక సో వెరీ సటిల్ యాక్టింగ్ వాజ్ పర్ఫెక్ట్. నౌ దిస్ ఫెలో, వీడిని మీరు ఎలా సెలెక్ట్ చేశారు మిస్టర్ శౌర్యాని? శౌర్య, నువ్వు ఆడిషన్స్ ఏమైనా ఇచ్చావా? అవునా, ఏం డైలాగ్ చెప్పావు నువ్వు ఆడిషన్స్ అప్పుడు? ఏం చెప్పలే, వాళ్ళు వాళ్ళే ఇచ్చారు డైలాగ్స్ వర్క్ షాప్ పెట్టారు. నేను రోజు 15 days దాకా వచ్చాను వర్క్ షాప్ కి నర్సింగ్ లో. డైలాగ్స్ చెప్తే బాగుంది అని వాళ్ళు వరుణ్ అన్న ఇంకా మ్యాగీ అన్న వర్క్ షాప్ తీసుకుంటారు నర్సింగ్ లో. వాళ్ళు నేను వెళ్ళిపోయినాక అభిలాష్ అన్నకు చూపిస్తారు. లాస్ట్ డే వచ్చాక అభిలాష్ అన్న బాగుంది అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నువ్వు తాతతో ఒక డైలాగ్ చెప్తావు కదా తాతను కలిసిన తర్వాత,
అక్కడ బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు కదా, ఆ డైలాగ్ ఒకసారి చెప్తావా మా కోసం? నేను చేసిన తప్పైతే మోహన్ అంకుల్ కూడా చేసిన తప్పే. ఫస్ట్ అంకుల్ సారీ చెప్తే నేను చెప్తా. అమ్మ అడ్డొచ్చింది ఏదో ఇంకో 2 పంచెస్ ఇచ్చావు వాడి ఫేస్ మీద, నేను అలా తిట్టొచ్చా, వాడు మళ్ళీ అంటే మళ్ళీ గుద్దుతా, మళ్ళీ గుద్దుతా. ఓహో సూపర్. నీకు నాన్న అంటే అంత ఇష్టమా? అవునా? శర్వా బాగా ఇష్టమా నీకు? ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ. మరి మాళవిక కూడా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఓకే సూపర్. కూడా అవును అభిలాష్, ఇందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంది. సినిమా చేస్తూ సినిమా గురించి ఒక డైలాగ్ ఉంది. అవును, థియేటర్ సీన్ అవును. అంటే వేరే వాళ్ళ కథలకి నువ్వు అలవాటు పడితే నీ కథలు ఎవరు రాస్తారు అని. అవునవును. అసలు మామూలుగా లేదు అసలు ఆ డైలాగ్ అంటే అయితే. పే ఆఫ్ కూడా చేస్తాం కదా తర్వాత, అందుకే పెట్టాం సెటప్. కానీ నీ కథలకు అలవాటు పడిపోయాం అభిలాష్. ఇప్పుడు ఏం చేయాలి? మా కథలు ఎవరు రాస్తారు? అరే ఇలాంటి డైలాగ్ పంచగా నాకు రావు యాక్చువల్లీ చాలా. కానీ చాలా కష్టపడ్డారు మూవీ కోసం. సార్ రాజశేఖర్ గారు, మీరు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆ బైక్ రైడింగ్? అంటే శర్వా వాజ్ డూయింగ్ ఆల్ దట్ రైడింగ్, ఆ ట్రైనింగ్, ఆ ట్రాక్, ఆ కోర్సు, ఇదంతా అది కొంచెం చిన్న నక్షల్లో మాకు ఏమైనా చెప్తారా అబౌట్ ద షూటింగ్ దట్ హ్యాపెండ్? షూటింగ్ ఎప్పుడు నేను ఫ్రీగా వెళ్ళిపోతా, ఏం ప్రిపరేషన్ ఉండదు జనరల్గా. ఇక్కడ వెళ్ళి నన్ను ఫుల్గా అభిలాష్ గారి దగ్గరే అప్పగించాను. ఆయన అన్నీ చేసి లెఫ్ట్ రైట్ అని తిప్పి కరెక్ట్గా ఇది కావాలి అని చెప్పి చేయించుకున్నారు. చేశాను. లాస్ట్లో ఒక మంచి క్యారెక్టర్గా రూపం వచ్చా. సార్ మాకు కూడా మీలాంటి ఒక కోచ్ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది సార్. యాక్చువల్లీ మదర్స్ అండ్ ఫాదర్సే మన ఫస్ట్ గురువులు ఇంట్లో. కాకపోతే వేరే వేరే ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే గురువులు అయిపోతూ ఉంటారు. కానీ మీ ఇంట్లో మాత్రం మీరే కోచ్ మీ అమ్మాయిలు ఇద్దరికి. జీవిత గారు మా అమ్మాయిలు, మా జీవితంతో పాటు మా అమ్మాయిలు ఇద్దరు కూడా కోచ్ నాకు. వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారా సార్? అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ చేద్దామా వద్దా దాంట్లో డిస్కషన్. ఆ డిస్కషన్లో మా అమ్మాయి ఇద్దరు జీవిత ఉంటూ ఇది చెయ్యాలి మీరు నిర్ణయించుకున్నారు కదా. లేదు సార్ సర్వా గారు సినిమాలో మనం చేయడం అలా మన ఇదైపోతుందా అన్నట్టు నేను అడిగాను. అదంతా ఏం లేదు డాడీ, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అంతా మీ కాలంలో, ఇప్పుడు అన్నీ మారిపోయింది, ఎవరు సక్సెస్ ఉన్నారో వాళ్ళే విషయం ఉన్నవాళ్ళు అన్నట్టు అని. సో మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ గెట్ ఇన్ టు దిస్ అన్నట్టు ముగ్గురు అన్నారు. వినేసి సరే కరెక్టే అని తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇంత గ్రేట్ సార్. సో మనం ఈ సభాముఖంగా జీవిత గారికి, శివాని గారికి, శివాత్మిక గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద రైట్ డిసిషన్. మేబీ మీరు అలా చెప్పకుండా ఉండుంటే రాజశేఖర్ గారు చేసుండేవాళ్ళు కాదేమో. అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద ఫిల్మ్. ఎంత బాగా కమ్యూనికేట్ అవుతుందంటే అవును చాలా సీన్స్ డైలాగ్స్ ఉండవు. అవును, ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు కానీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ లేకుండా కమ్యూనికేట్ చేస్తారు ఇద్దరు. కరెక్ట్. అది యాక్టర్స్ ఐ థింక్ మీరు చెప్పాలి. మీరు అబ్సల్యూట్లీ అసలు అంటే తను హగ్ చేసుకునేటువంటి ఆ సీన్ కానీ అది వెంటనే ఇంకా when you are crying along with the character then the movie is a hit. And when you can feel it, that ఆ ఎమోషన్ మీరు ట్రాన్స్లేట్ చేసినట్టు డెఫినెట్లీ ఫీల్ అయ్యాము. అండ్ ఎనీ ఫాదర్ వుడ్ వాంట్ దేర్ సన్ టు విన్. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే ఫస్ట్ సైనికుడు. సో చెప్పానా ఇవన్నీ ఫుల్ ఇట్లా హెడ్ లోకి వెళ్ళిపోయాయని. నాకు చెప్పాను సుమారు చాలా బాగా నచ్చిందని. చూసిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు సార్. లేదు సార్ లేదు. మరి టికెట్ చూపించాలి మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మరి నా మీద మీకు నమ్మకం లేదు కదా, ఉండండి. నేను చిచ్చి ఇట్లాంటి రోజు కూడా వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. రాజశేఖర్ సార్ మరి అడిగారు కదా, ఉండండి చూపిస్తున్నా సార్. చూద్దాం సార్, చూడండి. మంచి క్వశ్చన్ అడిగారు, మనం అడిగాం క్వశ్చన్. ఎందుకంటే
ఆ రోజు నేను షాద్ నగర్ లో ఉండి టికెట్ బుక్ చేసుకొని మన ఎస్ఎల్ఎన్ టెర్మినస్ లో వచ్చి చూశాను నేను మూవీని. సరే మేము నమ్ముతున్నాం. వద్దు సార్, నేను చూపించాల్సిందే ఇప్పుడు. నేను అర్జెంట్ గా మణికంఠ టికెట్ ఎదురా ఒక్క నిమిషం సార్, ఇట్ ఇస్ కమింగ్. ఇట్ ఇస్ జస్ట్ అమ్మయ్యా, ఇదిగోండి సార్. నమ్ముతున్నారా? ఓకే, సో అదొకటి. అండ్ అలాగే ఇలాంటి ఒక స్పోర్ట్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అంటారు కదా సార్. మరి ఈ ప్రొఫెషన్లో ఉంటూ మీకు అలాంటి డిస్ట్రాక్షన్స్ ఏం లేవా? ఎందుకంటే ఇది కూడా ఒక స్పోర్ట్ లాంటిదే కదా సినిమా. హ్యావ్ యూ ఆల్ బీన్ డిస్ట్రాక్టెడ్ ఆర్ ఎప్పుడైనా అంత ఎలాగైతే శర్వా ప్రిపేర్ అయ్యాడు ఒక మ్యాచ్ కోసం, అలా ఎవరు ప్రిపేర్ అయ్యారు ఇలా ఈ మూవీ కోసం? అందరూ అలానే ప్రిపేర్ అయ్యారు. ఐ ఫీల్ లైక్ ద మేజర్ రన్నింగ్ జోక్ సెట్ లో ఎవరు ఎక్కువ మాట్లాడరు. అంటే చాలా జస్ట్ ఫర్ వర్క్ ఎంత మాట్లాడాలో అన్ని వర్డ్స్ కౌంట్ చేసి మాట్లాడేసి షార్ట్ ఓకే చెప్పి దట్స్ ఇట్. అండ్ దట్స్ హౌ వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ అ ఇయర్. అందుకే మీరు నాలాంటి ఒక క్యారెక్టర్ ని పెట్టుండాల్సింది. నెక్స్ట్ టైం రాజశేఖర్ గారి పక్కన క్యారెక్టర్ పెట్టేయండి. డైరెక్ట్ చేయలేను నేను. నేను సైలెంట్ గా ఉంటాను సార్, నేను మాట్లాడను. మార్నింగ్ వాళ్ళు చూస్తే కదా, మార్నింగ్ నన్ను వచ్చి అడుగుతున్నారు ఇక్కడ అన్న ఏం చేద్దామని. నేను డైరెక్టర్ ను సోమ గారిని అడగండి, మనం జస్ట్ ఇక్కడ ఆడియన్ అంతే. ఓకే, సో అలాగే మీరు కూడా ఒక యుద్ధానికి ప్రిపేర్ అయినట్టే ప్రిపేర్ అయ్యారు కదా. అండ్ ఇలాంటి ఒక సినిమా చేసేటప్పుడు ఎనీ మిషాప్స్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ బైక్ రైడ్స్? అవునవును, అంటే కొంచెం రిస్కీయే ఉండే స్పోర్ట్. ఇండోనేషియా షూట్ చేసాం రేసింగ్ సీక్వెన్స్ అన్ని. ట్రాక్ అంతా ఇండోనేషియా షూట్ చేసాం. అంటే వీ ఫెల్ట్ సో బ్యాడ్, ఎవ్రీడే ఎవరో ఒకరికి ఇంజురీ అయ్యేది. అంటే మేము స్టంట్ రైడర్స్ తో షూట్ చేయలేదు, రియల్ రేసెస్ తో షూట్ చేసాం. మీకు అందుకే మీకు అంత రియల్ గా కనిపిస్తుంది రేస్. ఇప్పుడు అందరు రేస్ చాలా బాగుంది, చాలా రియల్ గా కనిపిస్తుంది అంటే బికాస్ వీ డిడ్ంట్ యూస్ స్టంట్ రైడర్స్. ఎక్కడైతే కింద పడే ఉందో అది ఒక్కటి మనం స్టంట్ రైడర్స్ యూజ్ చేసాం. చాలా టఫ్ ఉండే స్పోర్ట్. దట్ ఈస్ వై ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. అంటే ఇప్పుడు ఒక షాట్ పెట్టాక సేఫ్టీ చూసుకోవాలి. వీ కెనాట్ లైక్ ద షాట్కి రెడీగా నువ్వు అది పుష్ చేయలేము మనం జనరల్గా. సో అది బాగా టైం పట్టింది. బట్ లక్కీలీ ఎవరికి అంత సీరియస్గా ఏమీ అవ్వలేదు. చిన్న నాకైతే ఆల్మోస్ట్ చాలా సీన్స్ గురించి చెప్పొచ్చు ఈ సినిమాలో. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇస్ వేర్ దట్ హ్యూజ్ జంప్, మౌంటైన్ జంప్ చేస్తాడు. అండ్ ఆ జంప్కి కూడా మాళవికకు చూపించేటువంటి కాన్ఫిడెన్స్ దట్ నేను నీకోసం అటు ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ దట్ సైడ్ అని చెప్పడము. అండ్ ద వే యూ కట్ ఇట్, అక్కడి నుంచి యూ గో బ్యాక్ టు ద ఫ్లాష్ బ్యాక్ అండ్ రాజశేఖర్ గారు చెప్పిన దాన్ని కనెక్ట్ చేస్తూ, అంటే పిల్లల్ని ఎలా తల్లిదండ్రులు మోల్డ్ చేస్తారు ఏ ప్రొఫెషన్ అయినా సరే. మీరు ఈ బైకర్ సినిమా చూసారంటే ఐ ఫెల్ట్ దట్ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా దాన్ని రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ ఇస్ ద బైకర్ ఫిల్మ్. అంటే ఇప్పుడు మీరు మేబీ యువర్ అన్ యాక్టర్, మీరు ఆ బైకర్ దాన్ని తీసేసి యాక్టింగ్ పరంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు సినిమాని. యా, సో ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అ టేక్ అవే ఈ సినిమా చూస్తే కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతే, అందుకే ఫ్యామిలీస్ వస్తున్నారు. మేబీ రీజన్ లైక్ చాలా మంది ఫ్రమ్ 13 years నుంచి 60 years వరకు కూడా థియేటర్లో వస్తున్నారు. సెకండ్ షో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. యా, లైక్ సో హ్యాపీ. ఇంకా చాలా ఎక్కువ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి, ఇలాంటి సినిమాలు డెఫినెట్లీ చూడాలి అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీరు ఒకసారి చూసే మీరు ఇన్ని పెట్టుకున్నారు, ఇన్ని అడుగుతున్నారు అంటే గ్రేట్. నేను ఒకసారి చూసి నాకు సరిపోలే, మళ్ళీ చూడాలి చూస్తేనే 3 సార్లు చూస్తే అర్థం. అవును అవును. అరే నువ్వు పెరుగన్నంలోకి చికెన్ తింటావరా? ఒక్క నిమిషం తెప్పిస్తాను భయ్యా, ఏ పెరుగన్నం చికెన్. నీకు పెరుగన్నం వచ్చేస్తుందిరా, నీకు వద్దా? అదేంటి మరి సినిమాలో అలా ఉంది మనకి పెరుగన్నం చికెన్. నీ ఫేవరెట్ ఏంటి ఇంతకీ ఫుడ్లో? చికెన్. చికెన్ కాదా? రోజు సెట్లో తింటావు కదరా, తిన్నావా చెప్పు. ఏం చూస్తావురా టీవీలో ఎక్కువగా? గేమ్స్. టీవీలో గేమ్స్. ఏం బైక్ గేమ్స్? ఫోన్లో అంటున్నారు. ఫోన్ PS4. ఓ ఓకే. మరి చదువు కాదు కదా, మనం చదువుకుంటూ యాక్టింగ్ చేస్తున్నాం అంతే కదా. పెద్దగా అయ్యాక ఏమవుతావు? నేను ఇచ్చిన ఇలా చెడగొడుతున్నారా పిల్లల్ని? పెద్దగా అయ్యాక ఏమవుతావు నాన్న?
ఆల్రెడీ నరనరాన జీర్ణించిపోయింది శర్వాని రాజశేఖర్ గారిని మాళవికని చూసి, అంతేనా? మాళవికని చూసి. సో ఇవాళ మనకి శర్వ మిస్సింగ్ బికాజ్ ఈస్ నాట్ వెల్, లేకపోతే ఫీవర్ అంట. ఐఎమ్ మిస్సింగ్ మై సన్ టు. yes and we are missing that chemistry. ఎస్, నేను మా పిల్లలతో అంటున్నా, వాళ్ళు ఏదో చేస్తే ఇంక పైగా మీరు అగేన్స్ట్ ఉంటే నాకు నా సన్నింటికి వెళ్ళిపోతాను. అంత క్లోజ్ అయిపోయారా సార్ మీరు ఇద్దరు? ఆఫ్టర్ రిలీజ్ బాగా క్లోజ్ ఓకే అయ్యారు. ఓకే ఓకే. ఓన్లీ బైక్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తుంటాయి అని. ఓకే, మీరు మాట్లాడరా? మీరు ఓకే. సినిమాలో చాలా కోర్ ఇమోషన్ ఫాదర్ ఇమోషన్ కదా, అండ్ అభిలాష్ ఎందుకు రెండింటిని వదలట్లేదు తన మొదటి సిరీస్ నుంచి. ఒకటి స్పోర్ట్స్, ఒకటి ఫాదర్ కదా. ఈ రెండు, మా నాన్న సూపర్ హీరో, లూజర్స్. ఇంతకుముందు లూజర్ అని పేరు ఉండింది, అవి ఇప్పుడు విన్నర్ అని పేరు వచ్చింది. ఓకే ఓకే. మీరు లూజర్ సిరీస్ డైరెక్టర్ అయినా యువర్ విన్నర్. యా. సో మీ ఫాదర్ ఇమోషన్ చెప్పండి ఇన్ యువర్ రియల్ లైఫ్. ఆబ్వియస్లీ అందరిలాగా నాకు నా డాడీ ఈజ్ మై ఫస్ట్ హీరో. మేము ఎక్కువ మాట్లాడుకోం, అంటే ఈ మూవీ లాగే ఎక్కువ మాట్లాడుకోం, బట్ అంటే he does everything that is the best for me. He doesn't he always lets me choose things. Ante nakani he'll give me options, he'll tell me to choose because it's my life to live. He will never he'll guide me, but he'll never choose for me. That is so amazing. Yeah, he has always been there whenever I needed him. I never had a day that I'll say that, you know, naku మా డాడీ అంటే హీఈస్ నాట్ ఇనఫ్ అని ఎప్పుడు నాకు అనిపించట్లేదు. సో యా, ఐ థింక్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాడ్స్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కదా. అండ్ అలౌవింగ్ పిల్లల్ని వాళ్ళకి స్వేచ్ఛకి అలౌ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పడం ఒక పద్ధతి. కొంతమంది రుద్దేస్తారు నువ్వు ఇదే చెయ్యాలి అని, అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సార్, మీరు వాట్ కైండ్ ఆఫ్ అ ఫాదర్ యు ఆర్, అండ్ మీ ఫాదర్ ఎలా ఉండేవాడు? ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి చిన్నప్పుడు ఆయన యూనిఫామ్లోనే కనిపిస్తారు. అది సో మెనీ నైట్స్ మేము ఫాదర్ని చూసి కూడా ఉండము. మేము పడుకున్న తర్వాత వస్తారు, మేము లేచే ముందు ఆయన వెళ్ళిపోతారు. సో ఇలా, అండ్ ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండటే, అంటే మేము ఏం చేస్తాము, మేము చేసే పనులు అలా ఉంటుంది. ఏంటంటే ఈ కైట్స్ అంతా అప్పుడు ఎగరేయకూడదు, అన్నీ ఆపేయాలి అని పోలీస్ రూల్ పెట్టింది. పోలీస్ రూల్ పెట్టితే మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు. మేము అటు వెనక వెళ్ళి అక్కడ చూస్తే చాలా కైట్స్, చాలా థ్రెడ్స్ అంతా ఎవరెవరు ఎగరేసారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. మేము వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ని మేము కొంచెం పట్టుకెళ్ళింది సార్ అంటారు. మేము దాన్ని పట్టుకుని ఎగరేస్తుంటాము. ఇది ఫాదర్ చూస్తే ఊరుకుంటారా? 4 పీకారు. సో ఎక్కువ కాదు, కానీ ఇలాంటి విషయాలనే ఒకసారి కొట్టే కూడా నేనేమి భయపడాలా, ఇది వీరంగానే నేను వెళ్తూ ఉన్నా. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళతో చూస్తూ ఉన్నారు, అది కిటికీల నుంచి అమ్మాయిలతో చూస్తున్నారు. సో మా నాన్నగారు కొట్టే దాని పరిగెత్తో కూడా నడిచి అలా వెళ్ళాడు. అండ్ అలాగే మీరు సార్ యాజ్ అ ఫాదర్ టు యువర్ డాటర్స్? అయ్యో, ఐఎమ్ వెరీ మచ్ లిబరల్ ఫ్రెండ్లీ అంతా వెరీ ఫ్రెండ్లీ. అదే తెలుసు సార్. అవును, నా పైగా సాక్స్ విసిరాక కదా మీరు. సరే సార్, షూస్ కూడా విసిరేయండి.
ఎంత మంచి నాన్నమ్మా నీకు, సాక్స్ ఇసిరారు నీ మీద, అది చెప్పుకుంటున్నావా నువ్వు ఇప్పటికీ కూడా? అమ్మ బాబోయ్. కానీ గ్రేట్ సార్. ఐ థింక్ ఈ రోజున మనందరం ఈ పొజిషన్స్ లో ఉన్నాము అంటే ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఎస్పెషల్లీ నేను కూడా మా నాన్న నేర్పించిన డిసిప్లినే ఈ రోజుకి కూడా నన్ను కెరియర్లో రన్ చేస్తోంది, ఈవెన్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. మాళవిక, ఫర్ యూ? For me, I'm here because of my dad. Oh, okay. As an actor, ఇది ఆయన డ్రీమ్. జనరలీ మదర్స్ కు ఉంటుంది కదా అట్లా. కాదు మై మదర్ వాజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ అండి. షీ వాజ్ లైక్ నో, బట్ అండ్ నాకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఆయన నేను 13 అప్పుడు కొన్ని ప్రింట్ మోడలింగ్, చైల్డ్ యాక్టింగ్ లాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో ఐ వాజ్ జస్ట్ కాట్. ఇట్ జస్ట్ హ్యాపెన్ టు మీ విత్ మలయాళం యాక్టర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఆయన చాలా బాగుంది, నువ్వు చేయి, నేనున్నాను, చదువు అనేది మనం చేసుకుందాం, బట్ లెట్స్ డూ ఇట్ అని యూస్ టు గివ్ మీ సో మచ్ కరేజ్. And today if I'm making those unconventional choices, it's because of him. Aina, like, he has not one conventional bone in his body. Okay. Like nothing, he's a complete hippie. So nenu aim chesina aa dhairyam anedi, like Anwar was saying, like Nirup was saying, he always gave me the freedom to make my own choices. Great. Which makes me so much more confident when I'm speaking, when I'm going about my life, even if I feel like I'm different. మా నాన్న సపోర్ట్ ఉంది, మా అమ్మ సపోర్ట్ ఉంది అంటే ఎవ్రీథింగ్ ఫీల్స్ పాసిబుల్. కరెక్ట్, సూపర్. అభిలాష్ మాట్లాడేది విందాం. ఈ లోపల ఏదో ఐటమ్ వచ్చినట్టుంది, ఇలా తీసుకురామా. ఏంటది? ఫుడ్ సార్, ఫుడ్ ఐటమ్. వాటి దగ్గర పెట్టకండి, మా నిరూప్కిద్దాం. అవునా? పెరుగన్నం చికెనా? ఓకే. జనరల్లీ రేర్ కాంబినేషన్. అండ్ ఓహో, మీరు తింటారా? సో ఇవన్నీ సినిమాలో ఉండేవి సగం మీరు చేశారా? గుడ్ క్వశ్చన్ కదా. బట్ నాకేమనిపిస్తుందంటే అనన్య క్యారెక్టర్ ఇస్ వెరీ ఇన్స్పైర్డ్ బై హిస్ వైఫ్. ఓ, ఓకే. షీ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్, వెరీ ఎమోషన్స్ అన్ని లోపల పెట్టుకొని షీ కెన్ హోల్డ్ ద థింగ్. అదే ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ లాగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వైఫ్ చాలా ఎక్కువ సపోర్టింగ్ గా ఉండాలి. చాలా స్థితప్రజ్ఞతతో ఉండాలన్నమాట వైఫ్ అంతా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ లోస్ అండ్ హైస్. అన్నిట్లోనూ మీతో పాటు పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ లో ఉంటేనే నడుస్తుంది. లైక్ రాజశేఖర్ గారికి జీవిత గారు దొరికినట్టు, ఒక రాజీవ్కి నేను దొరికినట్టు. ఇలా వాళ్ళ అదృష్టవంతులు అంతే. మీరు కూడా అలాగే అదృష్టవంతులు అంటారు. ఓకే, మీ నాన్నగారి గురించి చెప్పండి. అందులోనే ఇప్పుడు సినిమాలో చూపించినట్టే ఇట్స్ మై క్యారెక్టర్. మీరు చూస్తే శర్వ కానీ శౌర్య కానీ, సో నాకు మా నాన్న హీరోనే. బట్ ఏంటంటే అందరు అడుగుతారు ఏంటో ఫిలిం స్కూల్ సినిమా కంటే ఓకే అన్నాడా అని. ఎప్పుడు నో అని చెప్పలేదు. నువ్వు వెళ్ళు, ఏం కాదు, మహా అంటే ఏమవుద్దిరా అభిలాష్ అంటాడు, అంతే కదా. సో ఏం కాదు, వెళ్ళు, నీ ఇష్టం ఇచ్చింది చేసుకుంటాడు. దట్స్ వై క్యారెక్టర్లో కూడా నేను సినిమాలో కూడా నన్ను రేసర్ అవ్వాలి అంటే ఫాదర్ ఎంకరేజ్ చేస్తాడు ఇమీడియట్గా. సో ఇట్స్ సేమ్ ఫర్ మీ. నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే సరేకా. సో యా, ఈ ఫిలింతో నేను ఐ థింక్ నేను మా ఫాదర్కి ఏదైతే ఇవ్వాలనుకున్నానో, వి బోత్ నో వాట్ ఈస్ దట్, బట్ యా, హి వాస్ క్రైయింగ్, సో ఐఎమ్ సో హ్యాపీ. మా బ్రదర్ ఫస్ట్ టైం ఏడ్చాడు ఆఫ్టర్ సీయింగ్ దట్ బికాజ్ he knows why ani. Yeah. But all the scenes, biker racing scenes, ivanni kuda you brought it into that film thing that people are glued to watching it. Like నాకు బాగా ఎక్కువగా దగ్గరగా అనిపించింది ఏంటంటే, మనకి రగ్బీ అనే గేమ్ ఎక్కువగా తెలియదు, కానీ రాజమౌళి గారు సై సినిమాలో దాన్ని ఒక ఎమోషన్తో కలిపి తీసుకొని వచ్చేసరికల్లా ఇట్ వాస్ క్లియర్. అండ్ అలాగే ఇందులో రాజశేఖర్ గారు అందులో బ్లాక్ పాస్ అంటే ఏంటి ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే ఓ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్, అసలు చాలా బాగుంది అని చెప్పి ఒక్కొక్కటి తెలుసుకోగలిగాను. సో మీరు డీటెయిల్ స్టడీ చేసి ఉంటారు కదా ఈ బైక్. చాలా ప్రీ వర్క్ చాలా చేసాం ఈ సినిమాకి. బికాజ్ మీకు చూస్తే ఇది 2 ఎరాస్ జరుగుతుంది, 90s లో అండ్ ఎర్లీ 2000s లో. మీకు అప్పుడు 2 స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అది రీడిజైన్ రీమోడల్ చేసాము. మీకు ఆఫ్ హెల్మెట్స్, అండ్ 2003 లో ఫుల్ హెల్మెట్స్. సో రీసెర్చ్ చాలా చేస్తాం. అంటే స్పోర్ట్ తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం బైకింగ్ 10 minutes ఏం చూస్తాం, హీరో తెలుసు ఎట్లా విన్ అవుతాడని, బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ దట్ ఆ మేకింగ్తో పాటు. సో అప్పుడు ఈ రీసెర్చ్ ఆడియన్స్కి అర్థమైనట్టు చెప్దాం మనం చాలా క్లియర్. కానీ చాలా నా రైటింగ్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ మూవీకి. మాల్విక, మీకు మదర్ రోల్ అన్నప్పుడు ఏమైనా కొంచెం
నేను మదర్ రోల్ చేయాలా ఇప్పుడే అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా ఫస్ట్ ఇనిషియలీ? But the circumstances in which she becomes a mother, it's very quick. And అది కొంచెం మోడర్న్ గానే, అంటే ఐఎమ్ షూర్ ఇన్ సమ్ పర్సన్స్ లైఫ్ 2021 లో అట్లా యూర్ ఆల్రెడీ అ మదర్ అని, అండ్ బై ద టైమ్ హీస్ 4 and things. And ఒక అంటే ఇట్స్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వేర్ ఐమ్ లైక్ అ మదర్, ఐఎమ్ ఫీడింగ్ హిమ్ అండ్ ఐఎమ్, అది కాదు అసలు. అది కాదు. మీ మదర్ క్యారెక్టర్ కూడా ఎంత బాగుందో తులసి గారిది కదా. షీఈ్ ఆల్సో సింగిల్ మామ్. కరెక్ట్. And she's not reacting like that general thing. Yeah, like అయ్యో ఎట్లా జరిగింది. పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళలేదు. సో మీరు ఒక కొత్త కోణంలో సినిమానంతా చూపించారు. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్రమ్ యువర్ మూవీ ఓన్లీ, భయపడడం తప్పు కాదు కానీ ఆ భయానికి లొంగిపోవడం అనేది తప్పు. సో అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మనకి చిన్న చిన్న భయాలు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. భయపడడం తప్పు కాదు. అంటే ఒక్కోసారి చీకటి గదిలో ఉన్నప్పుడు అమ్మో నాకు భయం వేస్తుంది అంటాం కదా. నో, నేను ఇప్పటి నుంచి ఇది గుర్తుపెట్టుకుంటా. భయపడడం తప్పు కాదు, లొంగిపోకూడదు దానికి, అంతే. సో అలా వీఆర్ వైండింగ్ అప్ దిస్. సో సూపర్. మీ డైరెక్షన్ టీమ్ ఇక్కడే ఉన్నారా? ఓకే, అదో అక్కడ ఉన్నారు. హలో, డైరెక్షన్ టీమ్ ఎక్కడ? అక్కడ. అండ్ అలాగే మన డిఓపి గారు, యువరాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎడిటర్ కూడా ఉన్నారు. ఓ, సో ఇవాళ మొత్తము బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనుకుంటాను కదా. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. యూ థరోలీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్రెడీ గోయింగ్ టు ద థియేటర్స్. నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను ఇంకొకసారి. మీరు తీసుకెళ్లారా మీ ఫ్యామిలీని? లేదు, మొన్న నేను, దట్ ఈస్ వర్క్. సార్ మళ్ళీ టికెట్స్ అడుగుదాం సార్. మళ్ళీ తీసుకెళ్తారా? మా ఫ్యామిలీ ఎలా అంటే మన రాజశేఖర్ గారి ఫ్యామిలీ లాగా అన్నమాట. అది ఎవరికి టైం ఉంటే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కలిసి వెళ్ళడం రోజులు అయిపోయాయి. ఎవ్రీబడి ఈస్ బిజీ. సో వీ గో అట్ అవర్ ఓన్ స్పేస్, బట్ డెఫినెట్లీ వీల్ ఆల్ గో అండ్ వాచ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.